హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SY ఫుడ్స్. ఈ రోజు మన స్పెషల్ రెసిపీ మొగలాయి పరాటా. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం పట్టుకొని ప్రెస్ చేస్తే కొంచెం ముద్దలా రావాలండి. ఇలా వచ్చాక ఇందులో తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా ఒత్తి దానిపైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసి గ్రీస్ చేసి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి అందులో 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు తరిగిన క్యాప్సికమ్, 1 కప్పు తురిమిన క్యారెట్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆమ్చూర్, ధనియా జీరా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, ప్రాసెస్డ్ చీజ్ 1/2 కప్పు వేసి లో ఫ్లేమ్లో చీజ్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత తీసి దించి చల్లార్చుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని కొంచెం తీసుకుని కొంచెం గోధుమ పిండిని చల్లుకుంటూ చపాతీలాగా కొంచెం పెద్దదిగా ఒత్తుకోవాలి. ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ని వేసి 4 పక్కల ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి పాన్ అంతా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఈ స్టఫ్డ్ చపాతీని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాలు 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, మొగలాయి పరోటా రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.